ది లాస్ట్ బస్ యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా. రియల్ స్టోరీని బేస్ చేసుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 2 hours రన్ టైమ్ తో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందో నా ఒపీనియన్ ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే 2018లో ప్రమాదవశాత్తు మంటల్లో కాలిఫోర్నియా తగలబడిపోతుంది. ఆ ప్రమాదంలో స్కూల్ బస్ చిక్కుకుంటుంది. ఆ బస్సులో ఉన్న 22 మంది చిన్నపిల్లల్ని బస్ డ్రైవర్ అండ్ స్కూల్ టీచర్ కలిసి ఎలా కాపాడారు అనేదే ప్లాట్. ఇక సినిమాలో నాకు నచ్చినవి ఏంటంటే సినిమాటోగ్రఫీ అద్రిపోయింది. మంటల్ని న్యాచురల్ గా చూపించారు. ఆ మంటలు చెలరేగడం అవన్నీ రియలిస్టిక్ గా చూపించారు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉంది. మంటలు వచ్చిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు గ్రిప్పింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉంటుంది మూవీ. ఆ మంటల్ని ఆపడానికి ఫైర్ టీం చేసే పోరాటం, ఇంకో పక్క బస్ డ్రైవర్ పిల్లల్ని కాపాడడం కోసం చేసే పోరాటం, వాళ్ళ లైఫ్ ని చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ లో మంటల్లో హీరో బస్ ని నడిపే సీన్ మాత్రం ఎక్సలెంట్ గా, మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఆ సీన్ కోసమే సినిమాని ఈజీగా చూసేయచ్చు. ఇలాంటి సినిమాని తెలుగులో డబ్ చేయకుండా చెత్త సినిమాల్ని డబ్ చేస్తుంటారు. ఇలాంటి మంచి సినిమాలని తెలుగులో డబ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది చూసే ఛాన్స్ ఉంది. యాపిల్ టీవీలో ఇంతకు ముందు గార్జ్ అనే మూవీ చూసా. ఆ సినిమా కూడా బాగుంటుంది కానీ తెలుగు డబ్ చేయలేదు. అలానే ఈ సినిమాని కూడా తెలుగులో డబ్ చేయలేదు. ఈ ది లాస్ట్ బాస్ సినిమా తెలుగులో లేకపోయినా మనకి స్టోరీ సింపుల్ గా అర్థమవుతుంది. న్యాచురల్ డిజాస్టర్ మూవీస్ మీకు నచ్చితే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమాలో నాకు నెగిటివ్ అనిపించింది ఏంటంటే సినిమా స్టార్టింగ్ కొంచెం నార్మల్ గా అనిపిస్తుంది. ఎప్పుడైతే మంటలు స్టార్ట్ అయ్యి స్కూల్ పిల్లలు బస్సులోకి వస్తారో ఇక అక్కడ నుంచి సినిమా అదిరిపోతుంది. మాస్ యాక్షన్ ఫైట్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. ఫైనల్ గా ది లాస్ట్ బస్ మూవీ నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చుతుంది. చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.